హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు నిల్వ పచ్చడి. ఈ కరివేపాకు నిల్వ పచ్చడి కోసం ఇక్కడ 2 కప్పుల దాకా కరివేపాకుని ముందుగా 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. దాని తర్వాత ఇలా క్లాత్ పైన ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కొలతలతో చూస్తే ఇలా ఈ కప్పుతో 2 కప్పుల దాకా కరివేపాకు అనేది ఇలా తీసుకున్నాను. ఈ పచ్చడితో మనం చపాతీస్లో కానీ, రైస్లో కానీ, అలాగే టిఫిన్స్లో కూడా కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి ఇలా నీట్గా కడిగేసి మళ్ళీ ఇందులో వాటర్ వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు పూర్తిగా చిక్కబడేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 1.5 స్పూన్ దాకా ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు చాలా తక్కువ తీసుకుంటే బాగుంటుంది. 1/2 స్పూన్ దాకా తీసుకుంటే పచ్చడి అనేది చేదవుతుంది కాబట్టి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇదిలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇవన్నీ షిఫ్ట్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు మరీ క్రంచీగా కాకుండా ఒక 5 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా వేయించుకోవద్దు, అలానే లైట్గా కూడా వేయించుకోవద్దు. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు పూర్తిగా ఇలా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకుని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ఇప్పుడు ఒక బ్లెండర్ని తీసుకొని ఈ మసాలా అంతా ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వాటరు ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ బ్లెండర్లో 3 స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇప్పుడు చల్లారిన చింతపండు గుజ్జును కూడా ఇందులో వాటర్తో సహా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లారిన కరివేపాకుని ఇందులో వేసేసి గ్రైండ్ చేయాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వీటిని ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో వేరుశనగపప్పు నూనె ఇందులో పచ్చడిలో యూజ్ చేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి వేరుశనగపప్పు నూనె అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం చిప్పట్లాడిన తర్వాత 1 స్పూన్ దాకా మినప్పప్పు లాస్ట్లో వేయించుకోవాలి. ఎందుకంటే పప్పు మాడిపోయిందంటే పచ్చడి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఇది లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2-3 ఎండుమిరపకాయలు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. మంట అనేది కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ అంతా చల్లారనివ్వాలి.
ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిని ఇందులో వేయించుకోవాలి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి మరీ వేడి మీద వేయించుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. కాబట్టి పూర్తిగా ఇలా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పచ్చడి అనేది ఇందులో వేసేసి బాగా ఆయిల్ అంతా పట్టేలాగా కలిపేసేయాలి. అంతే, టేస్టీ కమ్మని కరివేపాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడిని టిఫిన్స్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చపాతీస్లో తిన్నా, మీరు టిఫిన్స్లో తిన్నా, రైస్లో తిన్నా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర నిల్వ పచ్చడిని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.